అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన సంఘటన ప్రతి వారు ఖండించాల్సిన బాధ్యత ప్రతి వారికి ఉంది. మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఖండించినారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాత్రము గతంలో కోడి కత్తి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండే పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందనేది కూడా నేను చెప్తాం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటివి చేయాలంటే చంద్రబాబు నాయుడు గనుడు ఈ విషయాల్లో. ఎందుకంటే ట్రయల్ ఇది. ఎందుకంటే మనిషిని కూడా పంపించే విషయంలో వెనకడుగేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తుల్లో గతంలో కూడా ఎంతోమంది మర్డర్కి గురైన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా రంగా లాంటి వాళ్ళు అయితేనేమి, బాబ్జీ లాంటి వాళ్ళు అయితేనేమి, ఇక్కడ ఆదోన్లో మరేగౌడ్ లాంటి వాళ్ళు అయితేనేమి, కర్నూలులో చిరకలపాటి నారాయణ రెడ్డి వాళ్ళు అంటే ఇవన్నీ ఎన్నో అయిపోయినాయి. ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఈ సంఘటనలన్నీ కూడా ఏదో రకంగా ట్రయల్ చూస్తామని చెప్పేసి నేను ట్రయల్ చేశారు. ఏదో రకంగా భయపెడదాంలే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి లేదు. మగాడుగా ముందుకు పోతాడు. మీలాంటి కుయుక్తులు కొంతలకు భయపడే పరిస్థితి లేదు. ఆయన భయపడే పరిస్థితులు ఉంటే ఈ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి ఉండలేదు. ఏ రోజో ఇంట్లో కూర్చొనేవాడు. ఆ విధంగా లేదు. ఏదున్నా ప్రాణం ఎప్పుడైనా పోతుంది, దానికి భయపడే పరిస్థితులు అని చెప్పేసి ఈరోజు ఎంత ధైర్యంగా ప్రజలు లేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు ఏర్పాటు చేస్తామని గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదరణ చూడలేకే ఈ చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయించినా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదున్నా ఇలాంటి సంఘటనలు జరగాలంటే చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రసంగాలు, లోకేష్ గారు చేసే ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాల్లోనే ఈ విధంగా చేసే పరిస్థితికి వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా నేను చెప్తాం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకుల మాటలు నమ్మద్దండి. వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు విని ఈ విధంగా చేస్తారో మీ కుటుంబాలు దెబ్బతింటాయని చెప్పేసి గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వీళ్ళకి ఎవరికి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. వీళ్ళ భద్రత కోసమే ఈరోజు జెడ్ కేటగిరీ అడుగుతూ ఉన్నారు. అంటే ప్రజల భద్రత అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా భద్రత గురించి ఆలోచన చేయలే. ప్రజలు ఉన్నారు నాకు భద్రత అని చెప్పేసి ముందుకు పోతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు. నాకు ప్రజల అండ ఉంది, దేవుని బలం ఉందని, దేవుని ఆశీర్వాదం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీ కావాలంట. లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఆల్రెడీ ఇచ్చేసినారు. మళ్ళీ ఈ విధంగా వాళ్ళ భద్రత కోసమే వాళ్ళు ప్రయత్నం చేసుకునే వాళ్ళని ప్రజలు నమ్మల్లా అని చెప్పేసి, ప్రజలు నమ్ముతారని చెప్పేసి, ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఈసారి మే 13వ తారీఖున తరిమి కొట్టేదానికి మీ ఓటు ద్వారా వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.